ఇదిగో ప్రభు ప్రత్యక్షతల కొరకు ప్రభు యొక్క మనోనేత్రాలు, ఇదిగో నీ మనోనేత్రాలు ప్రభు తెరవబోతున్నారు. ఆయన అలాంటి మనుషుడే. ఇదిగో ఒక ప్రత్యేకమైన అభిషేకం, ఒక ప్రత్యేకమైన అనుభవాలు, ఒక ప్రత్యేకమైన దేవుని యొక్క కట్టడలు, ఒక ప్రత్యేకమైన దేవుని యొక్క నియమాలు నీ జీవితంలో దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. సమీపించి ఆయన దగ్గరికి. యెషయా ఎలాగైతే నిలబడి ఆరాధన చేస్తున్న సమయంలో దేవుని ప్రత్యక్షతను చూస్తున్నాడు, ఆకాశం తెరవబట్టు చూస్తున్నాడు, దేవుని మహిమను చూడగలుగుతున్నాడు, దూతల యొక్క మహిమను చూడగలుగుతున్నాడు, అక్కడ ఆరాధన యొక్క సందర్భాన్ని చూడగలుగుతున్నాడు. ఓ ఎంత గొప్ప మహిమ నేను పోగొట్టుకున్నానా అని అది ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఆయన సామాన్యమైన మానవులు పిలుచుకున్నాడు, సామాన్యమైన మానవులను వాడుకున్నాడు. ఆయన యొక్క ప్రేమలో ఏ మార్పు లేదు. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభాలను దర్శించు, ప్రభాలను దర్శించు, ప్రభాలను దర్శించి ఈ సమయంలో నాతో మాట్లాడు, నాతో మాట్లాడు, నాతో మాట్లాడు, నన్ను దర్శించయ్యా. ఓ థ్యాంక్ యూ జీసస్, ఓ థ్యాంక్ యూ జీసస్, ఓ థ్యాంక్ యూ జీసస్. ఇదిగో నీ అభిషేకాన్ని ఎదురు చూస్తున్నా, నీ ప్రత్యక్షతను ఎదురు చూస్తున్నా. ఓ హల్లెలూయా, స్తోత్రం, ఆయన మెల్లనైన స్వరం, ఆయన మెల్లనైన స్వరం, ఆయన మెల్లనైన స్వరం, ఆయన మెల్లనైన స్వరం. ఇదిగో నీకు నాకు వినిపించడానికి ఇష్టపడుతుంది. ఆయన చూసే మనోనేత్రాలు ఆయన తెరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభావము ఆయనలో నుండి బయలు వెళుతూ ఉంది, ప్రభావము ఆయనలో నుండి బయలు వెళుతూ ఉంది. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుని దర్శించేస్తాము, ప్రభువుని దర్శించేస్తాము, ప్రభువుని దర్శించేస్తాం, ప్రభువుని దర్శించేస్తాం, ప్రభువుని దర్శించేస్తాం. ఓ థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు పెట్టాలి మనసులో నాకు కూడా యశ లాంటి భాగ్యాలు దయచేయి.